జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. షష్టమ స్కంధంలో ఉన్నాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు వృత్రాసుర వృత్తాంతం వినిపించారు. ఆ వృత్తాసురుడికి రాక్షస జన్మ ఎందుకు వచ్చిందో అది కూడా తెలియజేశారు. చిత్రకేతు మహారాజు పవిత్ర చరిత్రను ఎవరైతే చదువుతారో వింటారో వారికి సకల దుష్కర్మలు నశిస్తాయి అని తెలియజేశారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్న ఈ గాథలను నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు బోధిస్తున్నారు. ఆ తర్వాత సుఖ మహర్షి సవితృ వంశ ప్రవచనాది కథను చెప్తున్నారు. వినవయ్య నరనాథ విషదంబుగా ద్వష్ట్రు వంశంబు సెప్పితి వాని వెనుక సవిత్రుండు ప్రశ్నయు సావిత్రి వ్యాహృతి అను భార్యలందు నింపారు వేట్క నగ్నిహోత్రంబుల నరయంగ పశుశోమ పంచయజ్ఞంబుల పరేగ గనియే భగుడు సిద్ధికయను భార్యకు మహిమానుభావుల విభవముల దాబడసెముర దనయనొకతిగాంచే తదనంతరము నా తరళ నేత్ర సద్వ్రత స్వధామ పుణ్యశీల సుగుణ పూరిత చారిత్ర అఖిల లోక పూజ్య యాశి సాఖ్య. ఓ నరనాథ, ఓ రాజా, నీకు విశదంగా స్పష్ట ప్రజాపతి యొక్క వంశాన్ని గురించి చెప్పాను కదా. ఇప్పుడు సూర్య వంశాన్ని గురించి చెప్తాను విను. అదితికి జన్మించిన ద్వాదశాదిత్యుల్లో 5వ వాడు సవిత. ఆ సవిత అనే ప్రజాపతి పృష్ణి, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలందు అగ్నిహోత్రము, పశుయాగము, సోమయాగము, పంచయజ్ఞములు కన్నాడు. ఇంకా భగుడు అనేవాడు సిద్ధిక అనే భార్య యందు మహిముడు, విభుడు, ప్రభుడు అనే 3 కొడుకులను, ఆశిష అనే కుమార్తెను కన్నాడు. ఆ పిమ్మట ఆ తరళ నేత్ర అయిన ఆశిష సద్వ్రతాలను ఆచరిస్తూ పుణ్యశీలై సుగుణాల రాశి అయి చక్కటి నడవడిక కలిగి అఖిల లోకాల్లోనూ పూజ్యురాలు అయింది. ఆ ఆదిత్యులలో 7వ వాడైన ధాత అనే ప్రజాపతికి కుహు, సినేవాలి, రాక, అనుమతి అని 4 భార్యలున్నారు. అందులో మొదటి భార్య అయిన కుహుదేవికి సాయంకాలం అనే కుమారుడు పుట్టాడు. 2వ భార్య అయిన సినీవాలికి దర్శ అనే కుమారుడు పుట్టాడు. 3వ భార్య అయిన రాకకు ప్రాతకాలం అనే కుమారుడు కలిగాడు. 4వ భార్య అయిన అనుమతి పూర్ణిమాఖ్యుడు అనే పేరు గల పుత్రుణ్ణి కంది. తర్వాత ప్రజాపతి అయిన విధాత తన భార్య అయిన క్రియతో అగ్ని, పురీషాదులకు జన్మనిచ్చాడు. పిమ్మటి ప్రజాపతి అయిన వరుణుడు తన భార్య అయిన చర్షణియందు పూర్వకాలంలో బ్రహ్మ అయిన వాని పుత్రుడైన భృగువు, వాల్మీకి అనే కుమారులను కన్నాడు. పిమ్మటి వారైన మిత్రావరుణులకు ఊర్వశి కారణంగా రేతస్సు స్ఖలనం కాగా కుండలో ఉంచిన ఆ వీర్యం నుంచి మిత్రుడికి వరుణుడికి అగస్త్యుడు, వశిష్ఠుడు జన్మించారు. తిరిగి ప్రత్యేకంగా మిత్రులకు రేవతి అనే భార్య యందు త్యాగమూర్తులైన అరిష్టుడు, పిప్పలుడు అనే వాళ్ళిద్దరూ జన్మించారు. పిమ్మటి వాడైన ఇంద్రునకు అతని భార్య శచీదేవి యందు జయంతుడు, ఋషభుడు, విదుషుడు అనే 3 కొడుకులు పుట్టారు. తర్వాత వాడైన వామన్నకు కీర్తి అనే భార్య యందు బృహత్శ్లోకుడు పుట్టాడు. ఆ బృహత్శ్లోకునకు శుభగుడు మొదలైన వాళ్ళు కలిగారు. ఇంకా మహానుభావుడైన కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన అదితి యందు శ్రీమన్నారాయణుడు వామండై అవతరించిన విషయాన్ని వివరిస్తాను. ఓ రాజా, ఇంతవరకు అదితి కుమారులైన ఆదిత్యుల వంశాన్ని విన్నావు కదా. ఆ పైన దితిసుతులైన దైత్యేయుల వంశాన్ని చెప్తాను విను. ఆ దైత్య వంశంలో ప్రహ్లాద, బలి చక్రవర్తులు పరమ భాగవతోత్తములే వెలుగొందారు. దితి యొక్క కొడుకులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడును. అందులో హిరణ్యకశిపునకు జంభాసురుని కూతురైన దత్తకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు
అనే నలుగురు పుత్రులు, సింహిక అనే కన్యక జన్మించారు. ఆ సింహికకు రాహువు జన్మించాడు. ఆ రాహువు అమృతపానం చేసేటప్పుడు విష్ణుమూర్తి తన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు. సంహ్లాదునకు గతి అనే భార్య యందు పంచజనుడు పుట్టాడు. హ్లాదునికి దమని అనే భార్య యందు వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. వాళ్ళని అగస్త్య మహాముని భక్షించాడు. అనుహ్లాదునికి ఊర్మి అనే భార్య యందు భాష్కలుడు, మహిషుడు జన్మించారు. ఇంకా ప్రహ్లాదునకు దేవి అనే భార్య యందు విరోచనుడు పుట్టాడు. విరోచనునకు బలి పుత్రుడైనాడు. ఆ బలికి అశన అనే భార్య యందు బాణుడు పెద్ద కుమారుడుగా 100 కొడుకులు కలిగారు. ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని తర్వాత నీకు వివరిస్తాను. బాణాసురుడు పరమేశ్వరుని ఆరాధించి ప్రమథ గణాలలో ముఖ్యుడయ్యాడు. ఆ ద్వితి సంతానమై 49 మంది మరుత్తులు సంతానం లేకుండా ఇంద్రునితో కూడి దేవతలయ్యారు అని అనేసరికి ఇంతవరకు విన్న పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని ఇలా అడిగాడు, ఈ మరుత్తులు ఏంటి? మరుత్తులు సంతానం లేకుండా ఇంద్రుడితో సహా దేవతలు అవ్వడం ఏంటి? వీళ్ళు దితిపుత్రులు కదా, దితిపుత్రులు అంటే దైతేయులు అవ్వాలి, రాక్షసులు అవ్వాలి అని మరుద్గణముల జననాన్ని గురించి సుఖ మహర్షిని పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు. ఏమి కారణమున ఇంద్రునికి మరుచ్చయములాప్తులగుతూ శాంతి నొంది రరయ దత్సమానులగుతూ వర్తించిరి, దీని వినగవలయు తెలుపవయ్యా. ఏ కారణం వల్ల మరుత్తులు ఇంద్రునికి ఆప్తులయ్యారు, శాంతిని పొందారు, దైవత్వాన్ని పొందారు? దీన్ని వినాలని కుతూహలంగా ఉంది కనుక తెలపవలసింది అని చెప్తే దానికి సుఖ మహర్షి ఇలా అన్నారు. నరనాథ వినుతన నందనులందరూ నమరేంద్ర చేహతు లగుతునుండ గోపశోకంబుల గ్రుళ్ళుతూ తనలోన మండుచూ దితి చాలా మరుగదొడగే భ్రాతృఘాతకు డతి పాతకుండి ఇంద్రు జంపక నాకేల సొంపు గలుగు వీని భస్మము సేయు వానిగా నొకసుతూ బడసెతనని చాలా భర్త గోరి ప్రియము సేయదొడగే పెక్కు భావంబుల భాషణముల నధిక పోషణముల భక్తి యుక్తి చేత బరిచర్య గతి చేత నుతుల చేత నతుల రతుల చేత అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు. ఓ నరనాథ విను, ఓ రాజా, ఈ దితికి కుమారులందరూ కూడా దైత్యులు. తన కుమారులందరూ ఇంద్రుడి చేత హతులవుతుంటే చూసి, ఇంద్రుడేమో అదితి కుమారుడు, హతులవుతుంటే చూసి కోపము శోకంతో కుతకుతలాడిపోతోంది దితి. ఆ ఇంద్రుడు భ్రాతృఘాతకుడు, తమ్ముళ్ళందరినీ చంపేస్తున్నాడు. అలాగే అతి పాతకుడు కూడా. వీడిని సంహరించకపోతే నా మనస్సుకు శాంతి లేదు, వీడిని భస్మం చేస్తే కొడుకుని కంటాను అని సంకల్పం చేసుకుని భర్త అయిన కశ్యప ప్రజాపతిని అనేక విధాల ఆరాధించింది. మృదు భాషణాల చేత, భక్తి యుక్తుల చేత, పరిచర్యల చేత, మధురమైన మాటలతో, శృంగారపరమైన క్రీడలతో ఆయనకు ప్రియం చేస్తే కలికి కటాక్ష వీక్షణ వికారములన్ హృదయానురాగ సంకలిత విశేష వాంగ్మధుర గర్జనలన్ లలితాననేందు మండల పరిశోభితామృత విడంబిత సస్మిత సుస్రన్నత ఫల రుచిర ప్రధానముల భామిని భర్తమనంబులలోగనెన్. మనోహరంగా అయిన దితిదేవి తన కటాక్ష వీక్షణాలతో, అనురాగంతో కూడిన మధురమైన వాక్కులతో, లలితమైన చంద్రుని వంటి ముఖంలో అమృతాన్ని మించే చిరునవ్వులతో, రుచికరమైన రసాయనాలతో భర్త మనస్సుని లోగొన్నది. అఖిల మెరిగిన కశ్యపునంతవాని హితవు తలకెక్కురతుల సంగతుల చేత నవసు గావించ వ్రేల్మిడి నబ్జవదన పతుల భ్రమయింపనేరని సతులు కలరే. ఇంత చక్కగా చెప్తున్నారు. దితిదేవి సర్వజ్ఞుడైన కశ్యప ప్రజాపతి అంతటి వాడిని అనేకమైన ఉపచారాల చేత, శృంగార క్రీడల చేత పరవశుని చేసింది. లోకంలో పతులను భ్రమింపజేయలేని సతులు లేరు కదా అని అంటున్నారు సుఖ మహర్షి. ఏ తల పెరుగక నిలిచిన భూతంబుల చూచిధాత పురుషుల మనముల్ ప్రీతి గొలుపంగ యువతి వ్రాతంబు సృజించే బతులు వారల కరుదే. పూర్వం విధాత పురుషులను సృష్టించి వాళ్ళు ఏ తలుపు లేకుండా నిశ్చల చిత్తులే ఉండడాన్ని చూసి వాళ్ళకి ప్రీతి కలిగించడం కోసం యువతులను సృష్టించాడు.
అలాంటి ఎడ పతుల వారికి లొంగిపోవడం పెద్ద ఆశ్చర్యం కాదు అని ఈ విధంగా అనేక పరిచర్యల చేత లాలితుడైన కశ్యప ప్రజాపతి పరమ ప్రీతితో అన్నాడు, ఓ సుందరి, ఆ దితితో అంటున్నాడు, నేను ప్రసన్నుడినయ్యాను. నీకు ఇష్టమైన కోరిక కోరుకో, ఇష్టమైన వరాన్ని నేను ఇస్తాను. భర్త ప్రసన్నుడైతే స్త్రీల కోరికలు తీరడం పెద్ద విశేషం కాదు. సతికి పతియే దైవం కదా. సర్వభూతాలకు వాసుదేవుడే భర్త. దేవతామూర్తుల చేత, పురుషుల చేత భగవంతుడే సేవించబడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా స్త్రీల చేత పతి రూపంలో సేవించబడుతూ ఉంటాడు. కాబట్టి పతివ్రతులైన స్త్రీలు శ్రేయస్సు కోరి ఏకచిత్తంతో ఆ పరమేశ్వరుని భర్తృభావంతో సేవిస్తుంటారు. అందువల్ల నీకు వరాన్ని అనుగ్రహించాను. దుశ్శీలులైన పడతలు పొందరాని వరాన్ని నీకు ఇచ్చాను, కోరుకో అన్నాడు. అప్పుడు ఆ కశ్యపుడితో దితి ఇలా అంది, వరము గోర నాకు వరదుండ వేణియు నింద్రుదృంచు నట్టి యుద్ధ బలునే నమిత తేజు తనయు నమరత్వ సంప్రాప్తు నెందు జడని వాని నిమ్ము నాథ. నాథన్, నీకు నా యందు నిజంగా అనుగ్రహం ఉంటే నాకు వరాన్ని ఇవ్వాలని తలచినట్లయితే ఇంద్రుడి తల నరకగల బలవంతుణ్ణి, తేజవంతుణ్ణి, అమరత్వం సంప్రాప్తించిన కుమారుణ్ణి నాకు ఇవ్వాల్సింది అంటే, అప్పుడు కశ్యపుడు ఉట్టి పడునట్టి వరమే కట్టడి నన్నెట్టు వేడే కటకటయనచున్ మిట్టి పడి అతడు మదిలో పుట్టిన చల్లడము తోడ బొక్కుచునుండెన్. అప్పుడు కశ్యపుడు ఈ మాటలకు ఒకసారి ఉలిక్కిపడ్డాడు. ఇలాంటి కోరిక కోరింది ఏమిటా అని మనసులో బాధపడి లోపల తల్లడిల్లాడు. కానీ ఇచ్చేశాడు కదా వరం. ప్రకృతిని గర్మపాశమున బద్ధుడనైతి గదయ్య నేడునే వికట సతీ స్వభావమున వేదురు మా గొల్పిన మాయ నింద్రియాధికమతి అయిన వాడు తన తెంపున జిత్తము వెచ్చపెట్టి పాతకముల గోలకున్నే నన్ను దైవము నవ్వదలోలితాత్మనెన్. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాను, నేను ఏం చెయ్యాలి? కర్మపాస బద్ధుడిని అయ్యాను. నేడు నా భార్య యొక్క వికట స్వభావం చేత పిచ్చివాడిని అయ్యాను. ఇంద్రియాలకు లోనైన వాడు తన మనస్సును కూడా పాపపు ఆలోచనలకు గురి చేసి అందులో కూలిపోతాడు. లోలితాత్ముడనైనా నన్ను చూసి దైవం నవ్వదా అని కశ్యప ప్రజాపతి అనుకున్నట్ట. అనుకుని ఖండ శర్కర తోడ గలహించు పలుకుల పద్మ విలాసమేర్పరచు మోము దుహినాశు కళలతో దులతూగు చెయ్యులు చెమట గ్రొన్నెత్తురు చేయుమేను నిలువెల్ల గరిగించు నేర్పుల ఇంపులు బువ్వుల కరుదైన ప్రోతి చేత తమకంబు రెట్టించు తరితీపు తలపులు నెనసిన మదిలోని ఇచ్చగింత గలిగి కరవనున్న కాలాహి పోలికి జలగుచున్న సతుల చిత్త వృత్తి తెలియవశమే ఎంత ధృతి గల వారికి నాక కాదు నిఖిల లోకములకు. నాకే కాదు, నిఖిల లోకాలకు కూడా తెలుసుకోవడానికి స్త్రీల చిత్త ప్రవృత్తి చాలా కష్టం. వాళ్ళ పలుకులు కలకండ పలుకుల్లాగా ఉంటాయి. కలకండ పలుకులు ఎంత బాగుంటాయో అంత బాగుంటాయి. కలకండ పలుకులతో పోటీ పడుతుంటాయి, కలహిస్తుంటాయి. వాళ్ళ ముఖం పద్మ విలాసాన్ని తిరస్కరిస్తుంది. స్త్రీల యొక్క చేష్టలు చంద్రకళలతో తొలతోగుతుంటాయి. చెమటను కొత్త నెత్తురుగా చేస్తుంది వాళ్ళ సాహిత్యం. వారి నేర్పులు నిలువెల్లా కరిగిస్తాయి. పూల కంటే మృదువుగా ఉంటుంది వారి వైభవం. కోరికను రెట్టింపు చేస్తుంది వాళ్ళ తీయని వలపు. ఇంతకీ వాడి మనసులో కోరిక మాత్రం పురుషుడితోటి పొందిక స్త్రీల చిత్తవృత్తి కరవడానికి సిద్ధంగా ఉన్న తాచు పాము లాంటిది. కోరి సతులకెల్ల గూర్చు వారెవ్వరు పతులనైన సుతుల హితులనైనా బలిమి చేసి అయిన బరహస్తముననైన హింస పరతురాత్మహితము కొరకు. సతులకు ఇష్టలు అంటే ఎవరు లేరు. పతులనైనా సరే, సుతులనైనా సరే, హితులనైనా సరే బలవంతంగా అయినా సరే వేధించి వాళ్ళ పని వాళ్ళు జరుపుకుంటారు. ఎంత కావలసిన వారైనా సరే వారిని ఈ స్త్రీలు స్వలాభం కోసం హింసిస్తారు అని కశ్యప ప్రజాపతి మనసులో అనుకుంటున్నట్టు. ఈ విధంగా తన మనసులో చింతించి నేనేం సమాధానం చెప్పాలి అని ఆడిన మాట తప్పరాదు కదా. 3 లోకాలను పాలించే ఇంద్రుడు వధార్హుడు ఎలా అవుతాడు? ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు అని బాధపడ్డాడు కశ్యప ప్రజాపతి. అయితే దీనికి ఒకటి కల్పిస్తాను అని దితిని చూసి, ఓ తలోదరి, నువ్వు కోరుకున్నట్టే ఇంద్రుణ్ణి సంహరించే పుత్రుడు కలుగుతాడు. కానీ దానికి 1 సంవత్సరం నువ్వు వ్రతాన్ని ఆచరించాలి. ఎలా చేయాలో నేను చెప్తాను విను. వ్రతం పూర్తయ్యే వరకు అన్ని జీవుల పట్ల హింసాభావం ఉండకూడదు.
ఎవరి పట్ల కూడా అహింసను పాటించాలి. అందరి పట్ల గట్టిగా మాట్లాడకూడదు, కోపం వహించకూడదు, అబద్ధాలు పలకూడదు, గోళ్ళు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, ఎముకలు కపాలము మొదలైన అమంగళకరమైన వస్తువులు ముట్టుకోరాదు. నదుల్లో కాని చెరువుల్లో కాని స్నానం చేయాలి. నూతి దగ్గర స్నానం చేయకూడదు. దుష్టులతో మాట్లాడకూడదు. విడిచిన చీర కట్టుకోకూడదు. ముడిచిన పూలు తిరిగి పెట్టుకోకూడదు. ఇంకా భోజనం విషయంలో ఎంగిలన్నం తినకూడదు. చండికకు నివేదించిన అన్నం పనికిరాదు. తల వెంట్రుక పడిన అన్నం కానీ, కుక్క పిల్లి పక్షి క్రిములు చీమలు ముట్టుకున్న అన్నం కానీ తినకూడదు. మాంసాహారం తినకూడదు. శూద్రులు పట్టుకొచ్చిన అన్నం తినరాదు. ఈ విధంగా పంచ విధాలుగా నిషేధించబడిన అన్నం తినకూడదు. దోసిలితో నీరు తాగకూడదు. సంధ్యాకాలంలో తల వెంట్రుకలు విరబోసుకోకూడదు. మితంగా మాట్లాడాలి. అలంకారం లేకుండా ఉండరాదు. ఇంటి వెలుపల తిరగరాదు. కాళ్ళు కడుక్కొని నిద్రించాలి. తడి కాళ్లతో నిద్రించకూడదు. పశ్చిమంగా తలపెట్టి పడుకోకూడదు. నగ్నంగా నిద్రించకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఏడాది పాటు ఇవన్నీ చేయమని చెప్తున్నారు. ప్రతినిత్యము తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి. శుచిగా ఉండాలి. ఎప్పుడు మంగళ ద్రవ్యాలతో కూడి ఉండాలి. ఉదయకాలంలో తూర్పుముఖంగా కూర్చుని లక్ష్మీనారాయణని ఆరాధించాలి. ఆహ్వానం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, అలంకారం, పుష్పం, ధూపం, దీపం ఇత్యాది ఉపచారాలతో అర్చించాలి. షోడశోపచార పూజ చేయాలి లక్ష్మీనారాయణలకి. 12 ఆహుతులతో హవిశేషాన్ని వేల్చి నమస్కరించాలి. హోమం చేయాలి. భగవన్ మంత్రాన్ని 10 సార్లు జపించి స్తోత్రం చేయాలి. మంచి గంధము, పుష్పములు, అక్షింతలు వీటితో ముత్తైదువులను పూజించాలి. భర్తను సేవిస్తూ పుత్రుడు గర్భంలో ఉన్నట్లే భావించాలి. ఈ ప్రకారం మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలు క్రమం తప్పకుండా 1 సంవత్సరం ఈ వ్రతాన్ని సలిపి 12 మాసాల అనంతరం శాస్త్ర విధిగా ఉద్యాపనం చేయాలి. నువ్వు పుంసవనం అనేది ఈ వ్రతం పేరు. ఈ వ్రతాన్ని 12 మాసాల పర్యంతం ఏ విధమైన ప్రమాదం వాటిల్లకుండా సలిపితే నువ్వు కోరుకున్న కుమారుడు నీకు కలుగుతాడు అని కశ్యప ప్రజాపతి చెప్పేసరికి దితి యథావిధిగా వ్రతాన్ని అవలంబించి గర్భవతి అయింది. అప్పుడు ఇంద్రుడు తల్లి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. అదితి కుమారుడు ఇంద్రుడు పెంచలే కదా. అభిప్రాయం తెలుసుకొని ఆమెను అహరహము పగలు రాత్రి కూడా రహస్యంగా సేవిస్తున్నాడు. ఇంద్రుడు దితి దగ్గరికి వచ్చి ఆవిడకి కావాల్సినవన్నీ తెచ్చి పెడుతున్నాడు. వ్రతానికి అవసరమైన పుష్పాలు, ఫలాలు, వంట చెరుకు, దర్భలు, పత్రాలు, అంకురములు మొదలైనవన్నీ 3 కాలాల్లోనే తెచ్చి ఇచ్చేవాడు. పెద్ద పులి లేడి కోసం పొంచున్నట్లు ఆ అమ్మ ఎప్పుడు వ్రతభంగం చేస్తుందా అని కాచుకుని కూర్చున్నాడు. ఎందుకంటే చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి కదా. ఏ నియమం పోయినా సరే దితిని ఆ గర్భాన్ని పగలగొట్టచ్చు అని. దితి ధరించిన తేజ విశేషానికి బెంగ పెట్టుకుని ఇంద్రుడు కృషించిపోతున్నాడు. వామాక్షి అనుదిన వ్రత ధారణోన్నత పరిచర్య విధుల చేబడలి అలసి యొంటి సంధ్యా వేళ నుచ్చిష్ట ఏ పద ప్రక్షాళనాదుల బాసి మరచి తన కర్మ మోహంబు దవిలి నిద్రింపంగ నింద్రుడు సయ్యన నెడరుగాంచి యోగమాయా బలోద్యుక్తుడయ్యాయింతి యుదరంబు జొరబడి యుగ్రుడగుచు దివిరిదే దీప్యమానమై తేజరిల్లు నర్భకుని వజ్రధారల నడిచ నేడు దునుకలుగవాడు దునిసియు దునుక చెడక యొక్కొక్క బాలుడై చెలగుచున్నా. ఆవిడ పాపం దితి అనుదినము వ్రతాన్ని పాటిస్తోంది. ఆ పాటిస్తున్నందువల్ల ఆ పరిచర్య విధుల చేత అలసిపోతోంది ఆవిడ. ఒకరోజు సంధ్య వేళ భోజనం చేసి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయింది. భోజనం చేసి కాళ్ళు కడుక్కోకుండా ఉండకూడదు. పాద ప్రక్షాళన మర్చిపోయి సరిగ్గా సంధ్య వేళ పడుకోకూడదు అన్నారు కదా. కర్మఫలం కారణంగా సంధ్య వేళ ఆవిడ నిద్రించింది. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడంటే అవకాశం కోసం చూస్తున్నాడు. ఇంద్రుడు ఆవిడ్నే అంటి పెట్టుకుని ఉంటున్నాడు. ఎందుకని? ఇంద్రుడిని వధించే పుత్రుణ్ణి కంటానంది కదా, ఆవిడ కనకుండా చేయాలి. అందుకని ఇంద్రుడు వెంటనే యోగమాయ బలంతో ఆమె ఉదరంలో చొరబడ్డాడు. ఉగ్రుడై ఆ దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ అర్భకుణ్ణి, లోపల ఉన్న పిండాన్ని తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా చేశాడు. 7 ఖండాలుగా ఖండించాడు. ఆ తునకలు మళ్ళీ చెడిపోకుండా ఒక్కొక్కటి ఒక్కో బాలుడే ఆడుకోసాగారు. వారేడ్వు రగుచు గుయ్యిడ నోరి ఎరవ కనుచు దృంచనొక్కొక్కని నా సూరున్ డేడ్ గురు దునకలు గారయమునవారు సెడక ఖండితులయ్యున్
ఆ 7 బాలురు గట్టిగా నోరు తెరిచి ఏడుస్తున్నట్టు పాపం. ఏడుస్తుంటే మీరు అరవకండి అని అంటూ ఆ సూర్యుడైన ఇంద్రుడు ఒక్కొక్కళ్ళని మళ్ళీ 7 ఖండాలుగా ఖండించాడు. ఖండములన్నీయునందర జెండాంశు సమప్రకాశ శాశ్వతలగుతున్ ఎండుకొని నిలిచి నేనిరా ఖండలునకు కరుణ పుట్టుగతి మదితోపన్. అలా ఖండాలుగా ఉన్న బాలలందరూ కూడా ఒక పిండాన్ని 7 భాగాలు చేశాడు. మళ్ళీ 7 భాగాలను ఒక్కొక్క దాన్ని మళ్ళీ 7 ముక్కలు చేశాడు. చేస్తే వాళ్ళు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పిల్లాడు అయిపోతున్నారు. సూర్యునితో సమానమైన కాంతి కలిగి ఇంద్రుడికి కరుణ కలిగేట్లు వేడుకుంటున్నట్టు వాళ్ళు. అంత వాళ్ళందరూ చేతులు జోడించి, మేము నీకు తోడబుట్టిన వాళ్ళం కదా, కశ్యప ప్రజాపతి ఇద్దరికి తండ్రి, మమ్మల్ని హింసించాల్సిన అవసరం లేదు, నీ ప్రమద గణంలో ఉంటూ మరుద్గణాలమై మిమ్మల్ని నిన్ను సేవిస్తాం, మమ్మల్ని రక్షించు అని ప్రార్థించేసరికి నారాయణ అనుగ్రహంతో పుట్టారు వాళ్ళందరూ. ఆ మరుద్గణాల యొక్క పలుకులను దయతలిచి ఇంద్రుడు వాళ్ళను తన తోటి సహోదరులుగా భావించి హింసించక విడిచిపెట్టాడు. అశ్వత్థామ శరాగ్ని నుండి కృష్ణుడు పరీక్షన్ మహారాజును రక్షించాడు కదా అని శకుమహర్షి చెప్తున్నారు. కృష్ణుడు నిన్ను రక్షించినట్లు వజ్రాయుధం బారి నుంచి పరమాత్మ వాళ్ళని రక్షించాడు. సకలములైన కుమారుడు అన్ని రూపాలతో సంవత్సర కాలం హరిని పూజించినందువల్ల 49 మంది మరుద్గణాలుగా మారి దితి గర్భం నుండి ఇంద్రునితో కలిసి బయటకు వచ్చేశారు. ఈ లోపల దితికి మెళుకు వచ్చింది. అగ్ని తేజస్సుతో ఇంద్రునితో కూడి వెలిగిపోతున్న కుమారులను చూసి సంతోషించలేదు కదా. ఇంద్రుడితో ఇలా అయింది, నేను నీకు మృత్యు రూపమైన పుత్రుణ్ణి కోరి కఠినమైన తపస్సు చేశాను. నేను ఒక్క పుత్రుణ్ణి కోరితే ఈ 49 మంది పుత్రులు ఎలా వచ్చారు? దీనికి కారణం ఏంటి? ఇది నీకు తెలిసిన విషయం చెప్పు, నిజం చెప్పు అంటే అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడంటే, ఓ తల్లి, నీ వ్రత సంకల్పాన్ని తెలుసుకున్న నేను నీ గర్భంలోకి ప్రవేశించాను. నువ్వు అశుచిగా ఉన్నప్పుడు పాప చిత్తంతో నా వజ్రాయుధంతో నీ గర్భంలోని పిండాన్ని ముక్కలు చేశాను, ముక్కలు ముక్కలుగా నరికాను. అవి 49 ఖండాలైనాయి. కానీ మహాశ్చర్యంగా చెడిపోకుండా ఈ విధంగా కుమారులు అయ్యారు. మహాపురుషులను సేవిస్తే కార్యం సానుకూలం కాకుండా ఎలా ఉంటుంది? నిష్కామంగా భగవదారాధన చేసిన వారికి ఇహపరాలన్నీ సిద్ధిస్తాయి. ఆ మహాపురుషుని వ్రతం చేశావు నువ్వు. ఆ వ్రతం చేసిన వారికి వచ్చే తేజస్సుని అణిచే శక్తి ఎవరికి ఉంటుంది? నాకు కూడా లేదు. కనుక దుర్మదంతో మూర్ఖుడినై దోషం చేసిన నా దౌర్జన్య కర్మను సహించడానికి తల్లి నన్ను క్షమించు, నీకంటే సమర్థులు ఇంకెవరున్నారు నన్ను క్షమించడానికి, పాపాత్ముడినైనా నన్ను మన్నించు, నేను కూడా నీ కుమారుల తోటి వాడిని అని నిష్కపటంగా ప్రార్థించేసరికి ఆవిడ ద్వితీదేవి శాంతించింది, శాంత చిత్తురాలైంది. ఇంద్రుడు వాళ్ళందరితో కలిసి 49 మందితో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయి సోమపాన హవిర్భాగాలు మరుత్తులకు పంచిపెట్టి సుఖంగా ఉన్నాడు అని చెప్పి సుఖ మహర్షి ఇంకా ఇలా అన్నారు, హరివరదుడైన వ్రతమట హరి అంశజులగుతునెగడు నమరుల జన్మ స్ఫురణం బట పఠించిన నరయంగ నూరు దీర్ఘ పాప హర మగుటరుదే. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వరాలను అనుగ్రహించే వ్రత కథ ఇది. శ్రీహరి అంశ నుండి జన్మించిన మరుత్తులకు అమరత్వాన్ని ప్రసాదించిన విషయం ఇందులో ఉంది. ఇలాంటి కథను ఎవరు పఠించిన పుణ్యాత్ములకు అలాగే విన్నా కూడా అనేక పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రకారంగా విష్ణు కథలను వినాలనే కుతూహలం కల సౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్పాడని సుఖయోగేంద్రుడు పరీక్ష నరేంద్రుడికి చెప్పాడు. సుఖయోగేంద్రుడు పరీక్ష నరేంద్రుడికి చెప్పాడనే సంగతి సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు అని అధ్యాయాన్ని పూర్తి చేసేటప్పుడు పోతన గారు ఈ మరుత్తుల జన్మగాథతో ఈ అష్టమ స్కంధాన్ని పూర్తి చేశారు. పోతన గారు పూర్తి చేసి మామూలుగా తన అలవాటుగా పరమాత్మని సూచిస్తున్నారు. రాజీవ రాజ పూజ్య శ్రీజిత గోపీ కటాక్ష సేవాంతర విభ్రాజిత మూర్తి మదోద్ధత రాజకులోత్సాద రామ రాజాఖ్య నిధి. పద్మముల సౌందర్యాన్ని జయించిన గోపికల కటాక్షముల చేత సేవలు అందుకునేవాడా, మదం చేత ఉద్ధతులైన రాజులను సంహరించిన వాడా, శ్రేష్టమైన గుణములు కలవాడా, ముర విదారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురిత తారణ దుఃఖ వారణ దుర్మదాసుర మారణ గిరి విహారణ కీర్తి పూరణ కీర్తనీయ మహారణ ధరణి ధారణ ధర్మ తారణ
తాపసస్తుతి పారణ. ఓ మురాసురుని సంహరించిన వాడా, సృష్టికి మూలమైన వాడా, దురితములను తరింపచేయువాడా, దుఃఖములను హరింపుచువాడా, మదించిన అసురులను నాశనం చేసేవాడా, గిరిపై విహరించిన వాడా, కీర్తి చేత లోకములన్నీ నిండినవాడా, భయంకరమైన యుద్ధాలలో కీర్తనీయుడైన వాడా, భూభారాన్ని వహించేవాడా, ధర్మాన్ని కాపాడేవాడా, తాపసుల చేత స్తుతించబడువాడా, కరుణాకర శ్రీకర కంబుకర శరణాగత సంగత జాడ్జహర పరిరక్షిత శిక్షిత భక్తముర కరిరాజ శుభప్రద కాంతిధర. కరుణకు స్థానమైన వాడా, సంపదలను ఇచ్చేవాడా, పాంచజన్యము అనే శంఖాన్ని పూరించినవాడా, శరణాగతులైన వాళ్ళ కష్టాలు తీర్చేవాడా, మురాసురుని శిక్షించి భక్తులను రక్షించినవాడా, కరిరాజుకు శుభాన్ని చేకూర్చినవాడా, ఓ జ్ఞాన స్వరూప కాపాడు అని ఆ స్కంధాన్ని పూర్తి చేస్తూ ఈ స్కంధంలో ఏం చెప్పారో చెప్తున్నారు. ఇది సకల సుకవిజనులకు మిత్రుడు, శ్రీవత్స పవిత్ర గోత్రుడు, కసువయ మాత్యుని పుత్రుడు, పండితుల సాహిత్య ప్రసంగాలతో సంబంధం కలవాడు ఆయన సింగయ్య కవిచే రచించబడిన శ్రీ మహాభాగవత పురాణంలో అజామిళోపాఖ్యానం, ప్రచేతసులను చంద్రుడు శాంతింపచేయడం, దక్ష ప్రజాపతి జన్మ, ప్రజా సృష్టి, దక్షుడు శ్రీహరిని గురించి తపస్సు చేయడం, అతనికి పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడం, హర్యస్వ శబలాశ్వల పుట్టుక, నారదుడు వారికి వైరాగ్యం బోధించడం, వారు నారదుని మాటల ప్రకారం ప్రవర్తించి మోక్షం పొందడం, ఆ వృత్తాంతాన్ని నారదుని వలన ఆకర్ణించి దక్షుడు శోకించడం, అనంతరం బ్రహ్మ వరించే దక్షుడు శబలాశ్వలని 1000 మంది తనయులను కనడం, సృష్టి చేయాలనే కోరికతో దక్షుని ఆజ్ఞ మేరకు వారు తన అన్నలు సిద్ధి పొందిన తీర్థశ్రేష్టమైన నారాయణ సరస్సుకు పోవడం, వారికి నారదుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం, వారు తమ అగ్రజుల అడుగుజాడల్లో నడిచి మోక్షాన్ని పొందడం, ఈ వృత్తాంతాన్ని దక్షుడు దివ్య జ్ఞానం వల్ల తెలుసుకుని నారదుడిని శపించడం, నారద మహర్షి దక్షుని శాపాన్ని స్వీకరించడం, బ్రహ్మ వరించే సృష్టిని విస్తరింపజేసే నిమిత్తం దక్షునికి 60 మంది కూతుళ్లు పుట్టడం, అందులో కశ్యప ప్రజాపతికి ఇచ్చిన 13 కూతుళ్ల సంతానం వల్ల సకల లోకాలు నిండడం, దేవతలు, రాక్షసులు, మానవులు, మృగాలు, పక్షులు మొదలైన వాటి జన్మలు, దేవేంద్రుని తిరస్కారం సహింపలేక బృహస్పతి అదృశ్యం కావడం, ఆ వృత్తాంతాన్ని రాక్షసులు విని శుక్రునిచే ప్రేరేపించబడిన వారే దేవతల మీదకి యుద్ధానికి రావడం, దేవ రాక్షస యుద్ధం, గురు తిరస్కార ఫలితంగా సురేంద్రుడు పరాజితుడై పారిపోవడం, దేవతల బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం, బ్రహ్మ మాట ప్రకారం త్వష్ట కుమారుడైన విశ్వరూపుణ్ణి గురుదేవునిగా దేవతలు వరించడం, విశ్వరూపుని దయ వల్ల ఇంద్రుడు నారాయణ కవచం అనే మంత్ర కవచాన్ని ధరించి రాక్షసులను జయించడం, పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు వధించడం, విశ్వరూపుణ్ణి చంపడం వల్ల ఇంద్రునికి బ్రహ్మహత్య సంప్రాప్తించడం, ఆ పాపాన్ని దేవేంద్రుడు స్త్రీకి, భూమికి, జలానికి, వృక్షాలకు పంచిపెట్టడం, విశ్వరూపుణ్ణి చంపినందుకు త్వష్ట కోపించి ఇంద్రుణ్ణి వధించే నిమిత్తం మారణ హోమం చేయడం, వృత్రాసురుని జననం, వృత్రాసురునిచే ఓడించబడ్డ దేవతలు ఇంద్రునితో కూడి శ్వేతద్వీపానికి వెళ్ళిపోవడం, శ్రీహరి దయగలవాడే దధీచి మహర్షిని ప్రార్థించి ఆయన వల్ల వజ్రాయుధాన్ని తీసుకోమని చెప్పడం, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సంపాదించి వృత్రుణ్ణి సంహరించడం, ఇంద్రుడు బ్రహ్మహత్యచే పీడింపబడిన వాడే మానస సరోవరంలో ప్రవేశించడం, నహుషుడు 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి పొందడం, నహుషుడు అగస్త్యుని శాపంతో సురరాజ్య భ్రష్టుడై కొండ శిలవగా మారిపోవడం, ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించి అశ్వమేధ యాగం చేసి మరల త్రిలోకాధిపత్యాన్ని అందుకోవడం, చిత్రకేతుని ఉపాఖ్యానం, మరుద్గణాల జన్మక్రమం అనే కథలతో 6వ స్కంధం పూర్తి అయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.